రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అన్నింటి అండగా నిలుస్తూ రైతన్నకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. మీటింగ్ కి హాజరైన మంత్రి నాదెండ్ల గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. సివిల్ సప్లై ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామన్న ఆయన తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాలో 4,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని భావిస్తున్నామన్నారు. ధాన్యం తేమ శాతం ఎక్కడ పొరపాట్లు దొరకకుండా చర్యలు చేపట్టామని రైతన్నకు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా భరోసా ఇచ్చేటట్టు మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరికీ తెలుసు, ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోను కృష్ణా జిల్లాలోను మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేసాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. ఇది అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకొని చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటును వాళ్ళకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం, యంత్రాలు మార్చాం. ఇవాళ తెలంగాణ కేబినెట్